రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ పరశురామ్. దిస్ ఇస్ సూపర్. వెల్కమ్ టు రోషన్ ఫిల్మ్స్. ఎస్, ముందుగా ట్రైలర్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీ మాటల్లో అంటే మీకైనా నాకైనా ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే దాంట్లో ఉన్న కోర్ కాన్సెప్ట్ ఏముందంటే ఒక పల్లెటూరుకి చెందిన మాలేగావ్కి చెందిన కొంతమంది కుర్రోళ్ళు సూపర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సినిమా తీద్దామని ట్రై చేయడం. మన తెలుగులో వచ్చిన సినిమా బండిలో రీమా కక్టి డైరెక్షన్. ఆవిడ చాలా మంచి స్క్రీన్ ప్లే రైటర్. చూసుకుంటే లగార్ నుంచి ఆవిడ పనిచేస్తున్నారు అసిస్టెంట్ డైరెక్టర్. జిందగీ నా మిలేగే దుబారా ఇలాంటి మంచి మంచి సినిమాలకి అంటే ఆవిడ స్క్రీన్ ప్లే కానీ రైటింగ్లో కానీ ఏముంటుంది అంటే లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు, అచీవ్మెంట్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇంతకుముందు మనం సినిమాలు చూస్తే గోల్డ్ కానీ అసలు మామూలుగా ఉండే సినిమాలు కొన్ని చాలా మంచి మంచి సినిమాలు తీశారు ఆవిడ. మోస్ట్ హ్యాపెనింగ్ ఆవిడ సినిమా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఆవిడ ఇంత సింపుల్గా వీళ్ళ మీద తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేది చూస్తే నాకు అందులో నచ్చిన విషయం ఏంటంటే షాక్ పాలకే క్యా కరేగా మాలేగావ్ తూ మరేగా పాట పాడతాడు. అంటే మనకి ఓన్లీ అంబిషన్స్ ఉంటే సరిపోవు, ఇక్కడే మనం చచ్చిపోతాం. దాని కోర్ ఇదే అలా ఉంది ఏంటంటే మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. అందులో డైలాగ్ ఉంటుంది, హమ్ బాంబే నీ జాయింగే బాంబేకు ఎదుర్కొలేండి. అంటే మనం వెళ్ళొద్దు, మనం ఏదన్నా ఇక్కడ సాధించి వాళ్ళని ఇక్కడ వెళ్తాం. ఫిల్మ్ ఏదైనా సాధించాలనుకున్నాం. ఇంకొక ఆయన ఏం చెప్తాడు, నేను ఖర్జూర్ అమ్ముతాను, నువ్వు ఇంకోటి చేస్తావు, మనం పేదరికంలో ఉండి మనం ఎలా చేయగలం అంటే తను గ్రూప్ని గ్యాదర్ చేసే విధానం సినిమా బండి టైప్లో గ్యాదర్ చేసే విధానం. ఒక రికార్డింగ్ డాన్సర్ని పట్టుకుని చెప్తే సినిమా తీస్తారు, ఇదే డబ్బులు ఎంత ఉన్నాయి టీవీలో స్క్రాచ్. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే అనుకుంటే ఎలా సాధించాలి, ఫ్రెండ్స్ విడిపోతారు, అందులో ఒక రైటర్ ఒకళ్ళు ఇది అది చివరికి వాళ్ళు ఏం చేస్తారనేది మన మూవీలో కానీ తెలియదు. బట్ ఏంటంటే ఆ జర్నీ చాలా ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది అనేది నాకు అనిపించింది. గల్లీబాయ్కి రైటర్ ఆవిడే. గల్లీబాయ్లో చూడండి ఎంత మోటివేషనల్ గా ఇన్స్పిరేషన్ చూపిస్తారు. దీనికి కూడా జోయా అఖ్తర్ ప్రొడ్యూసర్ అనుకుంటున్నాను. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం, ఇలాంటి చాలా మంచి టీం ఇది మేకర్స్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ నుంచి వచ్చేసి. అండ్ అందులో ఆర్టిస్టులు మీరు చూస్తే కనుక వాళ్ళు స్టార్స్ కాదు కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పర్ఫార్మెన్స్ లెవెల్లో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ వాళ్ళు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పెట్టుకుని చాలా మంచిగా యంగ్స్టర్స్తో తీస్తున్నారు. అండ్ నాకు ఎందుకో చాలా మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది 28 ఫిబ్రవరి చాలా మంచి సక్సెస్ అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, వరుణ్ రావు వచ్చి దీనికి రైటరు. తర్వాత ఈవిడ ఎంత ఇన్నాళ్ళు స్క్రీన్ ప్లేగా డైరెక్టర్గా చేసిన ఆవిడ చేసిన మంచి మూవీస్ ని చూస్తే నాకు తెలిసి చాలా గొప్ప మూవీ అవబోతుందని అనిపిస్తుంది. హోప్ఫుల్లీ 28th కదా రిలీజ్. చూడాలి, నేనైతే ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూడండి, ఎందుకంటే ఆ కంటెంట్ కనిపిస్తున్నాడు మన ఫిలిం లవర్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ముఖ్యంగా ఫిలిం లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మరి చూడాలి మరి సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ వరకు రీచ్ అవుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో రోషన్ ఫిల్మ్స్.